ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి రాయి దాడి కేసులో అరెస్ట్ అయినటువంటి A2గా ఉన్న వేముల దుర్గారావు అనేటువంటి వ్యక్తిని రీసెంట్గా పోలీసులు బయటకు వదిలిపెట్టారు. పోలీసు విచారణ పూర్తయిందని చెప్పి A1ని తీసుకొచ్చి వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టు ఆ వ్యక్తికి రిమాండ్ విధించింది. A1గా ఉన్నటువంటి వేముల సతీష్ అతను. అయితే వీళ్ళిద్దరికి మధ్య ఏంటి, A2 యొక్క ప్రోద్బలంతోనే A1 ఈ పని చేశాను అనేసి చెప్పడంతో A2ని కూడా అదుపులోకి తీసుకొని అతని వెనక ఎవరున్నారు, బోండా ఉమా ఉన్నారా, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నారా ఏంటి అనేది చూశారు పోలీసులు. అయితే బయటికి వచ్చినటువంటి వేముల దుర్గారావు అతను చాలా ఇంట్రెస్టింగ్ విషయాల్ని బయటపెట్టే ప్రయత్నం చేశాడు. అతను ఏమన్నాడంటే, నన్ను పోలీసులు ఇంట్రాగేట్ చేశారు, పెద్ద పెద్ద సార్లు వచ్చారు, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు వచ్చారు, నన్ను కొన్నిసార్లు చాలా హార్ష్గా డీల్ చేశారు, బెదిరించినట్టుగా కూడా మాట్లాడారు. అయితే ఆఖరికి వచ్చేసరికి విచారణ ఎప్పుడైతే వదిలేయడానికి కొంతకాలం ముందు మాత్రం వాళ్ళు చాలా మంచిగా నా పరిస్థితి అర్థం చేసుకున్నారు, నా వైపు ఏ తప్పు లేదని వాళ్ళు తెలుసుకున్నారు. నా ఫోన్ రికార్డుల్ని వాళ్ళు ముందుగా చెక్ చేసినటువంటి పరిస్థితిలో నా ఫోన్ కాల్ డేటాలో తను ఎవరైతే A1 ఉన్నాడో అతనితో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి అనేది అడిగారు. ఆ కాల్ డేటాలో వాళ్ళకి ఏమీ లేవు, ఎందుకంటే అతనితో నాకు సంబంధం లేదు, నేను అతన్ని మా పేటలో ఉండే వ్యక్తి బలానా వాళ్ళ అబ్బాయిని తెలుసు తప్ప పర్సనల్గా మా ఇద్దరి మధ్య ఎటువంటి ఇది లేదు, సర్నేమ్స్ ఒకటే అవటం వల్ల వాళ్ళు అట్లా అనుకుని ఉండొచ్చు, ఇద్దరము కూడా ఒకే పేటలో ఉంటాము, కానీ బలానా వాళ్ళు అబ్బాయి అని తెలుసు తప్ప మాతో పని విషయాల్లో కానీ ఏదన్నా అతను ఆటో తోలుకుంటూ ఉంటాడు ఈ దుర్గారావు అనే అతను. సో నేను తోలే ఆటో విషయంలో కానీ ఇంకో విషయాల్లో కానీ మేము చేసేటువంటి పనుల విషయంలో కానీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు, బలానా వాళ్ళు అబ్బాయి అని తెలుసు తప్ప మా ఇద్దరికి ఎటువంటి సంబంధం ఉండదు. అలాగే పోలీసులు నన్ను తెలుగుదేశం పార్టీతో తిరుగుతున్నావా కార్యకర్తగా అని అడిగారు. అవునని చెప్పేసి నేను చెప్పాను, కానీ రాయి విసిరింది నేను కాదు, నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను చాలా క్లియర్గా వాళ్ళతో చెప్పాను. అందువల్ల వాళ్ళు మొదట అది నమ్మలేదు. ఆ తర్వాత ఇంకొంత టైం తీసుకుని చాలా పెద్ద పెద్ద సార్లు వచ్చి అవే అడిగినవే అడిగి ఉన్నారు. ఒక క్రమంలో నన్ను బెదిరించే ప్రయత్నంలాగా చేశారు, కానీ నేను ఎక్కడ లొంగే పరిస్థితి కనిపించలేదు కాబట్టి వాళ్ళకి. అట్లాగే నాకును A1కి ఎటువంటి కనెక్షను లేదు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత నన్ను వదిలిపెట్టారు అనేసి ఈ వేముల దుర్గారావు మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. సో ఈ కేసులో వేముల సతీష్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో అతను ఎందుకు విసిరాడు రాయి అనే దాని గురించి వీళ్ళు ఫైండ్ అవుట్ చేస్తున్నారు. మొత్తానికి రాయి అయితే దొరకలేదనేటువంటి తీవ్ర ఆరోపణల మధ్య పోలీసులు ఉన్నారు. మరి రాయి కనుక దొరికితే దాన్ని ఎట్లా వీళ్ళు సతీష్తో లింకప్ చేస్తారని కూడా తెలియాల్సి ఉంది. సో వేముల దుర్గారావుని వదలడం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, మనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళైనా చంద్రబాబు పార్టీ వాళ్ళైనా ఈ వీడియో చూసినప్పుడు కామెంట్స్ చూసి అసలు ఈ కేసు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, వేముల దుర్గారావుని వదలడం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది చూస్తారు. కాబట్టి వీడియో చూసి వెళ్ళొద్దు, కంపల్సరీ కామెంట్